ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో లోకల్ ఫైట్ షురువైంది. సాధారణ ఎన్నికలు ముగిసిన దాదాపు 2 ఏళ్లకు స్థానిక పోరు జరగబోతోంది. లోకల్ ఫైట్ గతంలో ఒక ఎత్తైతే ఈసారి మరో ఎత్తు కాబోతోంది. కీలక మార్పులతో పంచాయతీ పట్టణ పోరు జరగబోతోంది. ఈ దిశగానే కూటమి సర్కార్ శరవేగంగా కసరత్తు చేస్తోంది. అటు ప్రధాన పార్టీలు కూడా స్థానిక పోరుకు సై అంటున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎవరికి వారు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే పాత ఓటర్ లిస్టుతో స్థానిక ఎన్నికలు జరుగుతాయా, కొత్త ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహిస్తారా అనేది ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలవుతోంది. అక్టోబర్ నెలాఖరులోగా ఎలక్షన్ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. అందుకు తగ్గట్టే కీలక నిర్ణయాలతో దూసుకు వెళ్తోంది. అంతేకాదు భారీ మార్పులతో మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతోంది. కార్పొరేషన్లలో మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎంపిక కోసం ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. గతంలో 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాల నిర్ణయాలతో 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 2005 నుంచి ఇప్పటి వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం అమలు అవుతోంది. అయితే చట్ట సవరణతో మళ్లీ ప్రత్యక్ష విధానంలోనే ఎన్నికలు జరగనున్నాయి. అంటే సభలో మెజారిటీతో సంబంధం లేకుండానే ప్రజామోదంతో మేయర్, చైర్మన్ల ఎంపిక జరగబోతోంది. ఇలా చేయడం ద్వారా కీలకమైన నిర్ణయాల్లో సభ్యులు, సభాధ్యక్షుడిని ప్రభావితం చేసే రాజకీయాలకు చిక్పడనుంది. చట్ట సవరణతో ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరుగుతాయని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో సభ్యుల ప్రభావం మేయర్ పైన, చైర్మన్ పైన ఉండబోదని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ విధానంలో ఎన్నికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్గా ఉండింది. మళ్ళా 2005 తర్వాత ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్లో మళ్ళా డైరెక్ట్గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్గా ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. మరోవైపు ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏపీలోని 87 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ఇప్పటికే పూర్తవగా మరో 13 పాలక వర్గాల పదవీకాలం నవంబర్తో ముగియనుంది. వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా మరో 23 సంస్థలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం అవసరమైన ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు లాంటి ప్రక్రియల వేగవంతం చేయాలని సూచించింది. అలాగే ఎన్నికల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఓటర్ల జాబితాను సిద్ధం చేసి దానిని ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరిందని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో ఎస్ఈసీ సమావేశాలు నిర్వహిస్తోందని కోర్టుకు నివేదించారు. స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాల్లో కొన్ని సవరణలు చేసే ప్రక్రియలు కొనసాగుతున్నాయని, వాటి ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నట్టుగా తెలిపారు. అదే సమయంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 3వ తేదీన విడుదల కానున్న తుది ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ నేతలు కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పాత ఓటర్ల జాబితాలో ఎన్నికలకు కసరత్తు చేస్తూ స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు కూటమి ప్రభుత్వం చూస్తుందని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 3వ తారీఖున ప్రాతిపదిక ఓటర్ లిస్టులు తయారు చేయొద్దండి. అక్టోబర్ 3వ తారీఖున ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఫైనల్ ఓటర్ డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఓటర్ లిస్టులు ప్రాతిపదికగా చేసుకొని డీలిమిటేషన్ సంబంధించి కానీ, వార్డుల తయారీకి సంబంధించి కానీ దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కమిషనర్ గారు కోరాం. మొత్తంగా ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి ప్రారంభంతోనే రాజకీయం వేడెక్కుతోంది. కీలక మార్పులతో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగబోతుండడం ఆసక్తి రేపుతోంది.